హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. నేను మీ వాసవి ఆచార్య. రైట్ నౌ మనతో స్టూడియోలో అరుణ్ కుమార్ సార్ ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఎంఎఫ్ లెజెండ్ అండ్ వెల్త్ ఆర్కిటెక్ట్. సార్ని ఇన్వైట్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తాను. సో తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే షేర్ చేసేయండి. సో సార్ని ఇన్వైట్ చేద్దామా? సార్, అసలు మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది అని అంటే మనం రీజన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? మీరు దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి మామూలుగా మార్కెట్ని మీరు గమనిస్తూనే ఉంటే, నేను అంతకు ముందు కూడా చెప్పొచ్చు, ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు, కానీ బట్ మార్కెట్ ఎక్కడికి పోదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మార్కెట్ మీరు ఒక స్ట్రాంగ్ నమ్మకం పెట్టుకోండి. మార్కెట్ ఎప్పుడు ముందుకు పోవడానికి, అంటే పైకి వెళ్ళడానికి మాత్రమే డిజైన్ చేయబడింది తప్పితే కిందికి వచ్చి మళ్ళీ కింద పడిపోవడానికి డిజైన్ చేయబడలేదు. ఫస్ట్ థింగ్ ఇది అర్థం చేసుకోవాలి. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఎన్నోసార్లు చెప్పింటాను. మీరు మామూలుగా ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళారు. మీరు సిటీలో ఉంటే ఇంకా బాగా అర్థమై ఉంటుంది మీకు. ఇప్పుడు కూడా ఇంకా బాగా అర్థమవుతుంటుంది. మీరు ఒక కేజీ ఉల్లిగడ్డలు మామూలుగా ఎంత తీసుకుంటారు మేడం? ఒక 30 రూపీస్, 40 రూపీస్. మీరు అదే నాసిక్లో కానీ మామూలుగా కర్నూలు మార్కెట్లోకి వెళ్తే కేజీ 5 రూపాయలు మాత్రమే. 5 రూపాయల నుంచి 10 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. ఎందుకు అక్కడ మామూలుగా హోల్సేల్ మార్కెట్కి, మామూలుగా రీటైల్ మార్కెట్కి అంతరాలు ఏ రకంగా ఏర్పాటు చేస్తున్నారు? ఒకటి, మిడిల్ మేనేజ్మెంట్ అనేది లేదా మిడిల్ బ్రోకరేజ్ వ్యవస్థ అనేది ఎలా ఏర్పాటు చేస్తుంది? ఫస్ట్ ఒక ఎఫ్డిఏ మామూలుగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి అయిపోయి శీతల గిడ్డంగులు, అంటే ఫ్రీజింగ్ స్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి మామూలుగా ఫస్ట్ అక్కడ స్టోరేజ్ చేసుకుంటున్నారు. మార్కెట్లో ఇప్పుడు సిటీలో ప్రతిరోజు ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది చెక్ చేస్తారు. ఈరోజు వర్షం పడిందంటే రేపటికల్లా పెంచేస్తారు, 4 రూపాయలు పెంచేస్తారు. వెంటనే మళ్ళీ తర్వాత 5 డేస్ తర్వాత మళ్ళీ కావాలంటే తగ్గిస్తారు. కానీ ఆ తగ్గించనేది అక్కడ 5 రూపీస్ 10 రూపీస్ తగ్గించరు. 30 రూపాయలు ఉండేది మామూలుగా 25 రూపాయలు తగ్గిస్తారు. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల ప్రాఫిటబిలిటీ అనేది ఏముంటుంది, 1x నుంచి 2x 3x వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా చేసుకుంటున్నప్పుడు మీరు మామూలుగా ఒకటేసారి అబ్నార్మల్గా తగ్గుతాయని ఎక్కడ ఉంటుంది? సో ఖచ్చితంగా మీరు అనేది ఇప్పుడు రేట్లని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు అనేది ఒక ఐడియా వచ్చింది కదా. అలాగే మీరు మామూలుగా చిన్నప్పటి నుంచి చెప్పండి, మీరు బస్సులో మామూలుగా ఒక సిటీ బస్సులో తిరుగుతున్నప్పుడు ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి, ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి మీరు వెళ్ళడానికి డబ్బుల రేట్, బస్సు టికెట్ రేట్స్ అనేది పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి సార్. మరి ఏ రోజైనా తగ్గాయా? మరి ఎన్ని గవర్నమెంట్స్ వచ్చాయి? ఇది ఎందుకు మేనేజ్ అవుతుంది ఇట్లా? ఎందుకు రేట్లు పెరుగుతుంది కాబట్టి? డిస్టెన్స్ పెరగదు, డెస్టినేషన్ టు డిస్టెన్స్ పెరగదు, కానీ డిమాండ్ అనేది పెరుగుతుంది, జనాభా అనేది పెరుగుతుంటుంది. సో ప్రతిరోజు యూటిలైజేషన్ ఆఫ్ ది మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరుగుతూనే ఉంది. అంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ 1 కిలోమీటర్ ఉందనుకోండి, ఈరోజు రేపు 2 కిలోమీటర్లు వెళ్తున్నాం కాబట్టి ఆ కిలోమీటర్ కూడా యాడ్ చేస్తున్నారు కదా. సో అది అడిషనల్ అనమాట. సో ఆ రకంగా మనం చూసుకుంటున్నప్పుడు రేట్లు అనేది ఎక్కడ తగ్గుతున్నాయా? సో మార్కెట్ అనేది డిమాండ్ అండ్ సప్లైతో ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళడానికే డిజైన్ చేసింది కదా, తప్పితే వెనక్కి వెళ్ళడానికి రాదు. సో కన్జంప్షన్ పెరిగితే జీడిపి పెరిగితే ఆదాయం వస్తే నీకు గవర్నమెంట్ నీకు ఫ్రీగా ఉచితాలన్నీ ఇవ్వగలుగుతుంది. సో నీకు రేట్లు పెంచకపోతే గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ట్యాక్సేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ ఏం పెద్ద లాజిక్ ఏం లేదు. సో మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళడానికే డిజైన్ చేయబడి ఉంటుంది. ఫస్ట్ మీరు ఇది అర్థం చేసుకోవాలి. సో తగ్గుదల వచ్చినప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఒకటేసారి అన్ని సెక్టర్స్ కానీ అన్ని స్క్రిప్ట్ ఒకటే రోజు అన్ని పెరగవు. మీరు జాగ్రత్తగా చార్ట్స్ గమనించినప్పుడు అడ్వాన్స్డ్ డిక్లైన్, అడ్వాన్స్డ్ అంటే పైకి పెరిగేటి, డిక్లైన్ అంటే ఇంత. సో మీరు 6,000 ప్లస్ స్టాక్స్లో ఉన్నప్పుడు కొన్ని ఒక 3,000 స్టాక్స్ పెరుగుతుంటాయి, కొన్ని స్టాక్స్ తగ్గుతుంటాయి, కొన్ని న్యూట్రల్గా కూడా ఉంటాయి అన్నమాట. సో దీన్ని అనాలిసిస్, అందుకోసమే ఒక ప్రొఫెషనల్గా మీరు దీన్ని స్టడీ చేసిన తర్వాతనే ఈ స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో కరెక్షన్ అనేది డెఫినెట్గా మీకు అయినప్పుడు ఒకటేసారి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈరోజు 8% పడిపోతే నెక్స్ట్ 8% మళ్ళీ మరోసారి పడడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు మనము గోడకి బంతి కొడితే ఎట్లా వస్తుంది? వస్తుంది. సేమ్ ఇక్కడ మార్కెట్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు. సో మామూలుగా మీరు బంతిని తీసుకొని నిదానంగా వేశారనుకోండి, అది అక్కడే ఉండేది, లేదా టచ్ మళ్ళీ కొద్దిగా బ్యాక్ వస్తుంది. అలా కాకుండా ఒకటేసారి స్పీడ్గా వచ్చింది అనుకోండి, అది మళ్ళీ స్పీడ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు ఈ లాస్ట్ 2 years కూడా ట్రంప్ యొక్క అంటే అంతర్జాతీయ పరిస్థితులలో ఈ యొక్క
ఇండెసిసివ్ అంటే యుఎస్ యొక్క ఒంటి పొగడల విధానంతో కానీ, పన్నుల విధానంతో కానీ, లేదా యుద్ధోన్మాదన విధానంతో కానీ మనకేమైపోయిందంటే టోటల్‌గా ఒక ఆర్థిక వ్యవస్థ అనేది మనకు ఇంటర్నల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల్లో కూడా మనం కొద్దిగా వాలటాలిటీని చవిచూసాల్సి వచ్చింది. సో, మార్కెట్ అనేది దాదాపు 20% వాలటాలిటీని తీసుకుంది. సో, ఇప్పుడు నేను చెప్పాను గోడకి కొట్టినప్పుడు మామూలుగా రోజు 0.1, 0.2 జరిగేది. 20% మామూలుగా అంటే అది ఎప్పుడైనా రెడీగానే ఉంటుంది కదా! ఇప్పుడు గోడకు కొట్టి అది మళ్ళీ ఎంత ఫాస్ట్‌గా వస్తుంది. అలాగే ఇప్పుడు కూడా పెరగడానికి చాలా అవకాశాలున్నాయి. చాలా అవకాశాలున్నాయి. అట్లా అని చెప్పేసేసి మామూలుగా గోడ కొట్టింది వచ్చింది కదా అని చెప్పేసి మనము డైరెక్ట్‌గా పోయి అడ్డం పోవడానికి లేదు. సో, కాబట్టి ఇది ఎంత మామూలుగా ఉందో నెక్స్ట్ పీక్స్‌కి వెళ్ళడానికి చాలా అవకాశాలున్నాయండి. దీంతో పాటు ఈ యొక్క కొద్దిగా స్టాక్ మార్కెట్ మీద అవగాహన పెంచుకొని సెక్టర్స్ యొక్క రొటేషన్ చూసుకుంటూ స్క్రిప్ట్‌లని కరెక్ట్‌గా మనం మేనేజ్ చేసుకున్నట్లయితే ఫండమెంటల్స్‌తో సహా చెక్ చేసుకుంటున్నప్పుడైతే ఇప్పుడు పెట్టడానికి మంచి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. సో గైస్, ఇది ఇవాటి వీడియో. సో చూస్తున్నారు కదా అరుణ్ కుమార్ సార్ ఏం చెప్తున్నారో మీకు ఫుల్గా అర్థమయ్యే ఉంటుంది. మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై అయిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా సరే అరుణ్ కుమార్ సార్తో మాట్లాడాలన్నా సరే నేను స్క్రీన్ మీద సార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఒక్కసారి సార్కి కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో ఇది ఇవాటి వీడియో. ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు ఛానల్ని ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. దిస్ ఇస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.